కేసీఆర్ ద్వారానే తెలంగాణ సంక్షేమం ఉంటుందని, కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలేనని ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. భద్రాచలం పట్టణంలో ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన రావులపల్లి రాంప్రసాద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ గత 50 ఏళ్ల కాలంలో ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునని, 9.5 ఏళ్లలో బంగారు తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చదువుకొని మాట్లాడుతున్నారో, చదువు లేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, 3 గంటలు కరెంటు రైతులకు ఇస్తే సరిపోతుందని, అద్దెకు తెచ్చుకున్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తాత మధు విమర్శించారు. మీ పార్టీ హయాంలో జరగలేదా ఇది? ఎందుకు మీకింత కుళ్ళు రైతుల మీద? రైతులు బాగుపడొద్దా? మళ్ళా మేము 6 గ్యారెంటీలు ఇస్తాం. ఏ గ్యారెంటీ ఇస్తున్నారు? కేసీఆర్ గారు పెట్టిన దాని మీదనే మీరు మాట్లాడేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రైతు బంధు అనేది వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బీమా వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చినాకనే కేసీఆర్ కిట్ వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చినాకనే కంటి వెలుగు వచ్చింది కదా. కేసీఆర్ గారు వచ్చాక 26 మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా. ఏం మీరు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు ఎందుకు? మీ ప్రభుత్వం 8 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలనే ఆలోచన మీ మైండ్కు దట్టలేదా నేను అడుగుతున్నా. మా కొత్తగూడెం, మా ములుగు, మా అనేక చిన్న చిన్న ప్రాంతాలకి మేము ఈరోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. మీరు ఇచ్చారా? మీకు మాట్లాడటానికి నైతిక అర్హత నేను అడుగుతున్నా. అందుకే ఈ ప్రాంత రైతాంగానికి ఒకటే కోరుకుంటున్న మీడియా ద్వారా, 3 గంటల కరెంట్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా, లేదు మీ మోటార్లకు మీటర్లు పెడతామన్నటువంటి బీజేపీ పార్టీ కావాలా, లేదు 24 గంటల నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ కావాలా? నిర్ణయించుకోవాల్సింది మీరు. ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు, మేము అది చేసినాం, మేము ఇది చేసినామని చెప్పి. ఏం చేశారు? ఎక్కడ పోయారు మీరంతా? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఏడ పని చేశారు? మీరు అడున్నారు, ప్రజలతో ఉన్నారా? మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, మేమేదో ఉద్ధరించినట్టు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, గాంధీల పార్టీ. కానీ వాళ్ళ గాంధీల పార్టీకి ఎవడు నాయకుడు? అద్దెకు తెచ్చుకున్న 50 లక్షలు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నటువంటి గాడిసేని వాళ్ళకి అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. కాకి నెక్కర వేసుకొని కవాతు చేసిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకొని అధ్యక్షునిగా పెట్టుకున్నారు. వాస్తవం కాదా ఇది? చెప్పమని దమ్ముంటే ఉదయం వీరయ్య గారిని కానీ ఇవాళ పార్టీ చెప్పిన నాయకుల కానీ నేను అడుగుతున్నా. మీ పార్టీలో ఇలా ఒకటే తెగ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి గురించి విమర్శించేది మీరు చెప్తే చరిత్ర చెరిగిపోదు. ప్రజల గుండెల్లో తెలంగాణ చరిత్ర ఉంది. తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ జెండా ఎత్తిన తర్వాతనే ప్రతి పార్టీ కూడా జై తెలంగాణ అన్నది. ప్రతి పార్టీ ఎజెండా కూడా తెలంగాణ అంశమైంది. వాస్తవం కాదా? అన్ని పార్టీల మెడలు వంచి జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు గట తెలంగాణ మీద ప్రేమ లేదట. నీకుందా ప్రేమ? నువ్వు తుపాకి రాముడు లాగా తుపాకి పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద దౌర్జన్యం చేసింది నువ్వు, రేవంత్ రెడ్డి. వాస్తవం కాదా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పెద్ద పెద్దగా. నీకు అర్హత ఉందా? ఇలా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నీకు ఇచ్చినటువంటి ట్యాగు కేసీఆర్ గారి దయ వల్ల వచ్చింది. లేకపోతే నువ్వు వచ్చేదా ఏ రోజున నీకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు